రాశారు. కేసీఆర్ను ఢీకొట్టేది ఎవరు? కేసీఆర్ను ఢీకొట్టాలంటే కేసీఆర్ ధీటుగా వాక్చాతుర్యం ఉండాలి. కేసీఆర్కు ధీటుగా తెలంగాణ పరిస్థితులపై అవగాహన ఉండాలి. కేసీఆర్ని ఢీకొట్టాలంటే కేసీఆర్కు ఉన్నంత మాస్ ఇమేజ్ ఉండాలి. కేసీఆర్ని ఢీకొట్టాలంటే కేసీఆర్కు ఉన్నంత ధైర్యం ఉండాలి. కేసీఆర్ను ఢీకొట్టాలంటే ప్రగతి భవన్ వైపు కన్నెత్తి చూడని లీడర్ ఉండాలి. కేసీఆర్ని ఢీకొట్టాలంటే కేసీఆర్తో ఎట్టి పరిస్థితుల్లో చేతులు కలపని లీడర్ అయి ఉండాలి. కేసీఆర్ని ఢీకొట్టాలంటే నిలబడి మాట్లాడితే వేల మంది అటువైపే చూస్తూ ఉండాలి. అసొంటి లక్షణాలు ఉండాలి. దీర్ఘకాలికంగా ఫైట్ చేయాలి. కేసీఆర్ని ఢీకొట్టాలంటే కేసీఆర్పై దీర్ఘకాలికంగా ఫైట్ చేయాలి. కేసీఆర్ని ఢీకొట్టాలంటే కేసీఆర్కు వ్యతిరేకి కేసీఆర్కు మోడంటారా ఏమంటారా ఈడే అన్నది తెలంగాణ ప్రజల్లో రావాలి. ఆ వ్యక్తే కేసీఆర్ను ఢీకొడతారు. ఎవరు ఢీకొడతారు? ఒకసారి బీజేపీ గురించి మనం మాట్లాడుకుందాం. బండి సంజయ్ ఢీకొడతాడా? బండి సంజయ్ కేసీఆర్ అంత మంచిగా మాట్లాడగలుగుతాడా? బండి సంజయ్ కేసీఆర్ అంతా జనాలను పోగేయగలుగుతాడా? బండి సంజయ్ కేసీఆర్ అంతా మాస్ ఇమేజ్ ఉందా? పోనీ బండి సంజయ్కి కోపం రావచ్చు, ఆ పార్టీ వాళ్ళకి కోపం రావచ్చు, కానీ బండి సంజయ్ ఎప్పుడైనా మతాల మధ్య గొడవలకు తప్పించి తెలంగాణ స్థితిగతులు, తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ సంస్థాగత పరిస్థితులపైన, తెలంగాణ సమస్యలపైన ఎప్పుడైనా అనర్గళంగా మాట్లాడగలిగిందా? ఎక్కడైనా మాట్లాడతాడా? శివాలు, శవాలు, లవ్ జిహాదీలు గిసొంటి తప్పించి భాగ్యలక్ష్మి టెంపుల్, అమ్మవారి టెంపుల్, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, సోమవారం వస్తే ఈ దేవుడికి మొక్కుతాం, మంగళవారానికి వస్తే ఈ దేవుడికి మొక్కుతాం తప్ప బండి సంజయ్ ఎప్పుడన్నా తెలంగాణ స్థితిగతులు, తెలంగాణ పరిస్థితులు ఏంటి, తెలంగాణ అభివృద్ధి ఏంటి, తెలంగాణ చరిత్ర ఏంటి, ఇవి ఎప్పుడన్నా జనాలకు చెప్పే ప్రయత్నం చేసిండా? ఎప్పుడు చేయడు. ఎట్లా కేసీఆర్కు ధీటైన నాయకుడు అవుతాడు? ఈటెల రాజేందర్ జంపింగ్ అవతలికి వెళ్ళి, ఈటెల రాజేందర్కి అన్నీ ఉన్నాయి. కేసీఆర్తో ఏడా ఫైట్ చేస్తాడు? ఈటెల రాజేందర్ చెయ్యడు. కేసీఆర్తో ఈటెల రాజేందర్ ఫైట్ చేస్తాడని చెప్పేసి అందరు ఒకటే ఈటెల రాజేందర్ హుజురాబాద్లో గెలిపిస్తే దాదాపు 15-20 ఏళ్ళు కేసీఆర్తో ఉన్న ఈటెల రాజేందర్ బయటకు వచ్చి నేను కేసీఆర్ అంతు చూస్తాను ఇప్పటిదాకా చిన్న కంప్లైంట్ కూడా కేసీఆర్ మీద ఇవ్వలేదు. కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అవినీతికి సంబంధించి చిన్న క్లూ కూడా బయటకి ఈటెల రాజేందర్ ఇవ్వలే. ఈటెల రాజేందర్ తెర మీద ఫైటింగ్ తప్పించి ఈటెల రాజేందర్ నిజంగా కేసీఆర్ మీద ఫైట్ చేయట్లేదు. ఈటెల రాజేందర్ ఎక్కడ ఫైట్ చేస్తాడో, ఎంత అద్భుతంగా ఫైట్ చేస్తాడో కేసీఆర్ మీద. ఒక బీసీ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ చరిత్ర, తెలంగాణ స్థితిగతులు, తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి ఈటెల రాజేందర్. ఇక అయిపోయా కేసీఆర్ని దున్నేస్తాడని అనుకున్నాం. వచ్చి ఏం చేసిండు? హుజురాబాద్లో ఇవన్నీ వాడుకొని హుజురాబాద్లో గెలిచిండు. బీజేపీ పార్టీలో పదవి తెచ్చుకున్నాడు, చేరికల కమిటీ చైర్మన్. అయిపోయా తడిగుడ్డేసుకొని పడుకున్నాడు. ఏ రోజన్నా కేసీఆర్ మొత్తం పూర్వతరాలకి ఈటెలకు తెలుసుగా, బీజేపీ కదా కేంద్రంలో అధికారంలో ఉంది. మరి ఎందుకు కేసీఆర్ అవినీతి గురించి ఒక్క క్లూ బయటికి? కేసీఆర్ ఇక్కడ అవినీతి చేసిండు, ఎందుకంటే ఈయననే ఆర్థిక శాఖ మంత్రి. ఈయన కేసీఆర్కు పక్కల నంబర్ 2 ఈయననే. ఈయనకు తెలియంది ఏదీ లేదు టీఆర్ఎస్ పార్టీలో. ఇప్పటిదాకా ఒక్క క్లూ ఇయ్యలే ఈటెల రాజేందర్, ఒక్క కేసు పెట్టే ప్రయత్నం చేయలే, ఒక్క అవినీతిని బయట పెట్టలేదు. కేవలం వేగ్గా కొన్ని కామెంట్స్ చేయడం అంతే. సో ఈటెల రాజేందర్ తేలిపోయింది. ఇంకెవరున్నారు? బీజేపీ పరిస్థితి అది గలిదరే కనిపిస్తుంది కదా. అందుట్లో ఒక ఆయన అయితే దేనికి పనికిరాడు, కేవలం మతాల మధ్య చిచ్చు పెట్టడానికి తప్పించి. ఎంత మతాల మధ్య చిచ్చు పెట్టినా తెలంగాణలో మత ఘర్షణలు జరగవు. ఊళ్ళల్లో చూస్తాం హిందూ ముస్లింలు ఎంత మంచిగా అన్న, అక్క, బావ, మామ అంటే ఎంత హ్యాపీగా ఉంటారు. సో అది సాధ్యం కాదు. ఇప్పటికైనా బీజేపీ వాళ్ళు అది గుర్తించాలి. ఇంకో వ్యక్తి ఈటెల రాజేందర్ నమ్మే పరిస్థితి లేదు. ఈటెల రాజేందర్ కేసీఆర్ మీద ఫైట్ చేస్తలేదు. అదంతా కేవలం బయటికి ఎందుకు అట్లా కనిపిస్తున్నదంటే మనస్ఫూర్తిగా ఈటెల రాజేందర్ కేసీఆర్ మీద ఫైట్ చేయట్లేదు. ఇక మిగిలింది కాంగ్రెస్ పార్టీలో సగం మంది కేసీఆర్ కోవట్లే. లీడర్ల లెక్కలో చూసుకుంటే సగం మంది ఆయన కోవట్లే. తెలంగాణ రాష్ట్రంలో నేను ముందే చెప్పిన కేసీఆర్తో కొట్లాడాలి అంటే కేసీఆర్ లాగా మాట్లాడాలి, కేసీఆర్ లాగా జనాలను మెప్పించగలగాలి, కేసీఆర్ లాగా తిట్టాలి,
కేసీఆర్ లాగా వ్యూహాలు ఉండాలి, కేసీఆర్ లాగా జనాలను పోగేయగలగాలి, అంత మాస్ ఇమేజ్ ఉండాలి, తెలంగాణ రాష్ట్రం పట్ల అవగాహన ఉండాలి, తెలంగాణ అభివృద్ధి పైన అవగాహన ఉండాలి, తెలంగాణ స్థితిగతుల పైన అవగాహన ఉండాలి, చరిత్ర పైన అవగాహన ఉండాలి. అంత తెలివిపరుడు, అంత వ్యూహాలు ఉన్నవాడే కేసీఆర్ని కొట్టగలుగుతాడు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆర్కే ఇక్కడ రాసిండు. కాంగ్రెస్ పార్టీలో ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా కేసీఆర్కు ప్రత్యామ్నాయంగా రేవంత్ రెడ్డిని ప్రజలు అంగీకరిస్తున్నారు అని. 100% రేవంత్ రెడ్డి ఏదో పైకెళ్ళి ఊడిపడ్డాడని కాదు. 2014లో ఎన్నికల్లో జరిగిన రోజు నుంచి, 2014లో కేసీఆర్ కుటుంబం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి స్టిల్ ఈ రోజు దాకా మీరు అందరు లీడర్లను ఒకసారి లెక్కలు వేసుకోండి. ఇప్పుడు తెలంగాణలో ప్రతిపక్ష లీడర్లు అని చెప్పుకుంటున్న అందరి పేర్లను ఒకసారి ఒక రేవంత్ రెడ్డి ఒకటే ఆ కోణ నుంచి 2014 కోణ నుంచి స్టిల్ ఈ రోజు దాకా రేవంత్ రెడ్డి కేసీఆర్తో కొట్లాడుతున్న ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి. ఇది రేవంత్ రెడ్డి మీద ప్రేమ ఏదన్నా అనుకున్నా పర్లేదు, కానీ మీరు ప్రశాంతంగా కూర్చొని ఒక్కొక్క లీడర్ని ఈటెల రాజేందర్, బండి సంజయ్, అరవింద్, ఇంకా ఎవరెవరు ఉన్నారో, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఇప్పుడు ఈయన బయలుదేరి జగ్గారెడ్డి, ఆయన ఎవరు మహేశ్వర్ రెడ్డి, వీళ్ళందరూ లెక్కలేసుకోండి కూర్చొని. 2014 స్టార్టింగ్ నుంచి 2018 స్టిల్ ఈ రోజు దాకా కేసీఆర్తో కొట్లాడుతున్న ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి. అందుకే జనాలు రేవంత్ రెడ్డినే కేసీఆర్కు ప్రత్యామ్నాయ లీడర్గా అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో కొందరు సీనియర్లకు అది నచ్చట్లేదు. ఎందుకంటే ప్రత్యామ్నాయ లీడర్ అయితే కేసీఆర్ మళ్ళీ ఓడిపోతాడు అన్నది కాంగ్రెస్లో ఉన్న కొందరు సీనియర్ల బాధ. సో కేసీఆర్కు ప్రత్యామ్నాయ లీడర్ అనే వ్యక్తిని ఎక్స్పోజ్ చేయకుండా కేవలం పార్టీల పట్ల కొట్లాడాలనుకుంటే ఇంకొక 20 సంవత్సరాలైనా తెలంగాణలో ఏ పార్టీ రాదు కేసీఆర్ను కాదని. కేసీఆర్కు ఫలానా వ్యక్తి మాత్రమే కేసీఆర్ని ఢీ కొట్టగలుగుతాడు, కేసీఆర్ శత్రువు ఫలానా వ్యక్తి అని ప్రజలైతే ఏ రోజు అనుకుంటారో ఆ రోజే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఓడిపోతాడో ఆ ఒక్క వ్యక్తి కేవలం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి కేసీఆర్ లాగా మాటలు మాట్లాడగలుగుతాడు, రేవంత్ రెడ్డి కేసీఆర్ లాగా తిట్లు తిట్టగలుగుతాడు. రేవంత్ రెడ్డి కేసీఆర్ పట్ల ఉన్న నాలెడ్జ్, కేసీఆర్కి ఎంత నాలెడ్జ్ ఉందో రేవంత్ రెడ్డికి అంత నాలెడ్జ్ ఉంది. కేసీఆర్ ఎట్లా ప్రజల్ని మెప్పించగలుగుతాడో రేవంత్ రెడ్డి కూడా తన ప్రసంగాలతో అట్లా మెప్పించగలుగుతాడు. కేసీఆర్కి ఎన్ని వ్యూహాలు ఉండాలో రేవంత్ రెడ్డికి అన్ని వ్యూహాలు ఉన్నాయి. సో కేసీఆర్ అన్ని కేసులు పెట్టినా 150-160 కేసులు ఉంటాయి రేవంత్ రెడ్డి పైన. అన్ని కేసులు పెట్టినా ఏ రోజు ప్రగతి భవన్ వైపు కన్నెత్తి చూడలేదు, కేసీఆర్ కుటుంబంతో ఏ రోజు పలకరించిన పాపాన పోలేదు. సో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలవాలన్నా బీజేపీ గెలవాలన్నా ఒక ప్రత్యామ్నాయ లీడర్ ఉండాలి. కేసీఆర్కు ధీటుగా కేసీఆర్కు మొగుడు అన్న వ్యక్తి ఎవరైనా ఒకరు ఉండాలి. ఆ వ్యక్తి ఒక రేవంత్ రెడ్డి. అది ఏ పార్టీలో ఉంటే, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ దాన్ని సంపూర్ణంగా వాడుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. లేదు అంటే మళ్ళా అదే పాపం మనకు, అదే దాంట్లో మనం బతకాల్సి వస్తుంది.